కటు తిరుమల ఘాట్ రోడ్లలో పొల్యూషన్ కంట్రోల్లో భాగంగా ఆర్టీసీ ఈవీ వాహనాలను నడుపుతోంది. ప్రస్తుతం 64 ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్లో నడిపిస్తున్నారు. ఇటీవల టెక్నికల్ ఇష్యూస్, బ్యాటరీ సమస్యల కారణంగా కొన్ని బస్సులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ బస్సులకు ఉన్న బ్యాటరీ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు BYD సంస్థ ప్రతినిధులు తిరుపతికి వచ్చారు. ఈ సాంకేతిక సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయనే దానిపైన అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సమస్యపై పూర్తి సమాచారాన్ని ఆర్టీసీ RM జగదీష్ తో మా ప్రతినిధి ఉమాశంకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. లో భాగంగా ఈవీ వెహికల్స్ ను ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్ లో ఆర్టీసీ విజయవంతంగా తిప్పుతోంది. సో దానికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని బస్సులు తెప్పించాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి బస్సుల్లో కొంత టెక్నికల్ ఇష్యూస్ కారణంగా దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా ఆర్టీసీ అధికారులతో పాటు అటు మెగా అనుబంధానికి సంబంధించినటువంటి ఈవీ ట్రాన్స్ నిర్వాహకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం RM జగదీష్ ఉన్నారు. సార్ ఏంటి ఎలాంటి డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశారు? అంటే ఇప్పటికే దాదాపు 2022 నుంచి ఈ యొక్క ఆపరేటింగ్ జరుగుతోంది. దాదాపు 65 బస్సులు దాకా ఉన్నాయి. ఎటువంటి ఇష్యూస్ వస్తాయి సార్? ముఖ్యంగా మనకు 2 రకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే బ్యాటరీ కంప్లైంట్స్ వస్తున్నాయి. రెండోది అంటే ఏసీకి సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏసీకి సంబంధించిన కంప్లైంట్స్ అంతా కూడా మన వాళ్ళు రెక్టిఫై చేసేసారు. ఇప్పుడు ఏసీ కంప్లైంట్స్ లేవు. బ్యాటరీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఇది దాదాపుగా 3 సంవత్సరాలు అయింది కాబట్టి బస్సుల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ బ్యాటరీస్ రావడం వలన కొన్ని సందర్భాల్లో బస్సులు రోడ్డు మీద నిలిచిన సందర్భం ఉంది. 1-2 ఎక్కువ కాదు. సో ఆ 1-2 కూడా సమస్య రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు బ్యాటరీలు మొత్తం కూడా అన్ని బస్సుల్లో 100% చెక్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 80% బస్సుల్లో కంప్లీట్ అయింది. ఇంకో 20% 20 బస్సుల్లో ఉన్నాయి. ఆ 20 బస్సులు కూడా ఈ 3-4 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉండేటివి ఏమైనా ఉంటే మార్చేస్తున్నారు. ఇంక మీట బ్యాటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే ఎక్కువగా ఉన్నాయో అవి రాకుండా చేస్తారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఘాట్ మీద తిరిగేటప్పుడు ఏంటంటే స్టీరింగ్ సంబంధించినవి లేదా బ్రేక్ సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించిన కొంచెం కింగ్ పిన్ ప్లే ఉన్నవి ఇలాంటివి కూడా వీళ్ళు చాలా శ్రద్ధ తీసుకున్నారు. వాటిలో మెయిన్ మనుషులు కావాలంటే కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఎక్కువ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కూడా పెట్టుకున్నారు. సో వారం రోజుల్లో ఈ బ్యాటరీ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతాయండి. సో ఈవీ ట్రాన్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఏంటంటే మొదటి నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయా? అంటే అప్పటి నుంచి కూడా వెహికల్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. బట్ ఇటీవల వస్తున్నటువంటి ఈ ఒక స్పెక్యులేషన్స్ మేరకు అంటే ఒక్కసారిగా బస్సు ఆగిపోతే దానికి ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఘాట్ రోడ్లో తిరుగుతూ ఉంటాయి కదా. ప్రమాదం జరిగే ఆస్కారం అయితే 100% లేదు. ఏవైతే ఉన్నాయి బ్యాటరీ క్యాంపెయిన్ వర్క్లు కొన్ని జరగకుండా ఉన్నాయి. అవి చూసి ఐడెంటిఫై చేసి తను చేస్తున్నారు. అవి 100% రెక్టిఫై అయిపోతుంది. ప్రమాదం జరిగే ఛాన్స్ 100% లేదు. ఎక్కడ కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే ఉన్నారు. ఆ స్కోప్ ఎక్కడ ఉండదు. మీకు ఏ బ్యాటరీస్ వాడతారు? ఇప్పుడు బ్యాటరీలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి? బ్యాటరీలో యాక్చువల్గా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైంలో కొంచెము దాంట్లో ఏదో ఒకటి ఉంటాయి. ఆ ఫాల్ట్స్ రెక్టిఫై చేసానికి BYD టీమ్ మేనేజర్ ఇక్కడ ఉన్నాడు. దానికి టీం ఒక సపరేట్ టీం ఉంది. రెగ్యులర్గా దానికి ఎక్కడెక్కడ చెక్ చేసుకొని దాన్ని సిస్టంలో చెక్ చేసుకొని దాన్ని హెల్త్ లైఫ్ చూసుకొని దాన్ని ఖచ్చితంగా బాగా బెటర్గా చేసి పెడతారు. ఇప్పటి వరకు ఎన్ని బస్సుల్లో ఈ సమస్య తలెత్తింది? అన్ని బస్సుల్లో రెగ్యులర్ చెకప్ చేస్తున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఇది అని కాదు, అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. 3 years తర్వాత బ్యాటరీలో చిన్న ఉండే ఉంటే కరెక్షన్ చూసుకొని దాన్ని ముందుకు వెళ్తున్నారు. అట్లా సో ఘాట్ రోడ్లో తిరిగేటప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు బస్సులో అంటే ఆల్ ఆఫ్ సడన్ ఫైర్ కానీ అవ్వడము అలాంటి ఇష్యూస్ ఏమైనా ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తారు? ఫైర్ రిలేటెడ్గా ఏం జరగట్లేదండి. మన వెహికల్ అయినా సేఫ్టీ పరంగా నంబర్ 1 వెహికల్ మంది. ఇన్కేస్ ఏదైనా ఇష్యూ ఉందంటే వెహికల్ స్లో డౌన్ అయిపోవడం, స్పీడ్ తగ్గిపోవడం అట్లా జరుగుతుంది తప్ప మనకి వెహికల్కి హాని జరగడం అంతా ఏం జరగదు. సేఫ్టీ పరంగా 100% వెహికల్ ఉంటుంది. ఒక్కసారిగా బ్యాటరీ డౌన్ అయిపోతే ఇంజిన్ అనేది అంటే మోటార్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు స్టీరింగ్ సంబంధించి కానీ బ్రేక్ సంబంధించి కానీ ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటువంటి అన్నీ కూడా ఎలక్ట్రానిక్తో నడిచేటువంటి పార్ట్స్ కదా. సో ఆ రకమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? ఇన్కేస్ అటువంటి ఇష్యూ వచ్చినా సరే మన వెహికల్లో ఎమర్జెన్సీ లిమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ద్వారా టెంపరీగా వెహికల్ ఆన్ చేసుకుని మన సేఫ్ ప్లేస్లో వెహికల్ మూవ్ చేసి పార్క్ చేసిన విధంగా మన ఫెసిలిటీ మన వెహికల్లో ఉంది. సో దానివల్ల మనకు అటువంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఈ 10 వెహికల్స్ ఏదో ఇష్యూస్ రైజ్ అయినాయని చెప్తున్నారు. ఎప్పటి లోపల రెక్టిఫై అయ్యేటువంటి అవసరం? ఆల్రెడీ ఇష్యూస్ వచ్చిన వాటి రెక్టిఫై చేశాము. ఇంకా ఫ్యూచర్లో అటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అన్ని వెహికల్స్ కూడా థరోలీగా చెక్ చేసి ఫర్దర్గా ముందుగానే మేము ప్రివెంటివ్ తీసుకుని వాటిని రెక్టిఫై చేస్తున్నాము. ఫర్దర్గా అటువంటి ఇష్యూస్ ఏమి రాకుండా చూసుకుంటాము. సో ఇది మెగా కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి ఈవీ ట్రాన్స్ వెహికల్కి సంబంధించినటువంటి దాదాపు 2022 నుంచి 65 బస్సెస్ అనేది తిరుమల ఘాట్ రోడ్లోనే కాదు ఇక్కడ ఉన్నటువంటి పిల్గ్రిమ్ ఏరియా అంతా కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల
సమ్మర్ కావచ్చు లేకపోతే మరేదైనా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొన్ని బస్సుల్లో బ్యాటరీ సమస్య తలెత్తింది. ప్రస్తుతం ఆ ఒక సమస్యని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ వివి లక్ష్మీనారాయణ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని కొంత అడిగి తెలుసుకొని వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్గా తిరుమల ఘాట్ రోడ్లో ఈవీ వెహికల్స్ని ప్రవేశపెట్టేందుకు అటు ఆర్టీసీ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏ రకంగా ఉండబోతుంది, దీన్ని ఎలా రెక్టిఫై చేయబోతున్నారో కంపెనీ యాజమాన్యం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ రకమైనటువంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.